హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఆఫీస్లో చేరిన మొదటి రోజు, ఫస్ట్ డే ఇన్ ఆఫీస్. బట్ చాలా 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 నర్వస్గా ఉంది. చూస్తున్నానంటే కొంచెం ఫారెన్లో ఎలా మనం సస్టైన్ అవ్వగలం, ఎలా మెయింటైన్ చేయగలం, వాళ్ళతో ఎలాగ కమ్యూనికేట్ అవ్వాలి, ఇదంతా టెన్షన్ ఉంటుంది కదా, అదంతా కూడా నా మైండ్లో తిరుగుతుంది. మార్నింగే టెంపరేచర్ -3 ఉంది. చూసారు కదా, స్నో అంత ఎలా కనిపిస్తుందో. ఎంత చలిలో కూడా నాకు కొంచెం చెమటలు పట్టే అంతలా ఉంది ఫీలింగ్. బట్ చూద్దాం ఏమవుతుందో. దేవుడికి దండం పెట్టుకుని వచ్చాను. వీళ్ళు మన ఇండియన్స్ అంట, మన ఇండియన్ వాళ్ళు. బట్ అసలు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో ఏంటో కూడా తెలియదు. ప్రజెంట్ అయితే నాకు ఇద్దరు కనిపించారు. అలా స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అవ్వగానే కొంచెం క్యాంపస్ చూసిన తర్వాత అబ్బా భలే అనిపించింది. ఫీలింగ్ చాలా పెద్దగా మంచిగా అంతా ఉంది. బట్ ఫోన్ పట్టుకుని వీడియో తీస్తుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు నన్ను. అయినా సరే మనం ఆగలేదు, దూసుకెళ్ళిపోయాం. అండ్ అలా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇలా రిసెప్షన్ కనిపించింది. వెళ్ళి అడిగాను. అండ్ వాళ్ళంతా డీటెయిల్స్ చెప్పారు. మీ ట్రైనింగ్ రూమ్ అక్కడ ఉంటుంది, వెళ్ళి అక్కడ అప్రోచ్ అవ్వండి అని చెప్పి. ట్రైనింగ్లో మనం కూర్చున్నాం. స్టార్టింగ్లో తీయలేదు, మధ్యలో మాత్రం వీడియోస్ తీశాను. ఇది బ్రేక్ ఇచ్చిన టైంలో నేను మా ట్రైనింగ్ రూమ్ అంతా కూడా అలా అంటే కిందకి పట్టుకున్నాను ఫోను, అలా వీడియో తీసినట్టు కాకుండా. అందుకనే మీకు అంత క్లియర్గా ఒకటి ఏం కనిపించట్లేదు. అండ్ అక్కడ కూర్చున్నాడు కదా ఒక ముసలాయన, ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయన. ట్రైనింగ్ అయిపోయింది, క్లాసెస్ అయిపోయినాయి. దాని తర్వాత ఎగ్జామ్ అని పెట్టారు. బట్ కొంచెం మనం ఏదో వచ్చి రానట్టు రాసేసాము. ఓకే, అంటే ఇంటర్వ్యూలో పాస్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఎలానో పాస్ చేస్తారు. అది ఎలానో కూడా మనకు తెలియదు. బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిన టైంలో అందరూ కూడా కొంచెం అలా రౌండ్ వేస్తున్నారు. ఎలా ఉంటుంది అసలు, ఏమేమి ఎక్కడ ఉంటాయి ఏంటి అని కూడా, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఆఫీస్లో ఏంటి అని చెప్పి. బట్ నేను మాత్రం ఫోన్ పట్టుకొని మొత్తం వీడియో తీసేస్తున్నాను. అండ్ ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటున్నాము. జిమ్ అది అవైలబుల్ ఉందంట. బట్ అది ఎక్కడుందో ఏంటో అవన్నీ కూడా చూడాలి. అండ్ ఇక్కడ రిసెప్షను మీకు ఫస్ట్ చెప్పినట్టే. అండ్ లంచ్ ఏరియా, ఇదంతా కూడా లంచ్ ఏరియా అంట. బట్ ఏంటి అంటే అండ్ క్యాంటీన్ అవైలబుల్ ఉంది. ఇది మనం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకున్నదంతా కూడా ఇది లంచ్ ఏరియా, ఇక్కడికి వచ్చి తినాలని చెప్పారు. బట్ క్యాంటీన్లో ఎక్స్పెన్సివ్. అలానే మన ఇండియన్ ఫుడ్ అయితే అస్సలు లేదు కొంచెం కూడా. ఇక్కడ దొరికే ఫుడ్ మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఎంటర్ అయిన తర్వాత ఇవి అంటే ఇక్కడ వింటర్ కదా, మొత్తం మనకి 8 months 9 months వింటర్ సీజనే ఉంటుంది కాబట్టి మొత్తం మనం వచ్చిన వెంటనే జాకెట్స్ అవన్నీ కూడా ఇక్కడ హ్యాంగ్ చేసే ఏరియా. అండ్ ఇక్కడ మనకి స్నో షూ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకునేది. బట్ మొత్తం అంతా తీస్తే ఇక్కడ ఎలోనే లేదు తీయడానికి. అందుకని ఎక్కడైతే యూజ్ చేయొచ్చో అక్కడ మాత్రమే నేను వీడియో తీసాను. అలానే ఇంకా మాకు మొత్తం క్యాంపస్ అంతా చూపిస్తున్నారు. ఇది స్టార్టింగ్ మేము ఎంటర్ అవుతున్నాము వర్క్ ప్లేస్కి, 1 hourకి కూడా ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వరకు ఎలా ఉంది అని చెప్పేసి నేను వీడియో తీశాను. వీళ్ళందరూ ఆల్మోస్ట్ 22, మా టీం వచ్చేసి 22 members. మేము న్యూ జాయినింగ్. అందులో మొత్తం టోటల్ 7 members ఇండియన్స్ ఉన్నారు. ఈ ఇండియన్స్లో అందులో 6 members వరకు నార్త్ ఇండియన్, నేను ఒకదాన్నే సౌత్ ఇండియన్. అండ్ మన తెలుగు స్టేట్కి వచ్చేసి నేను ఒకదాన్నే తెలుగు వచ్చిందని ఉన్నాను. వాళ్ళందరూ హిందీ పీపులే. ఇది ఎంట్రన్స్ వ్యూ. స్టార్టింగ్ రాగానే ఒక్కొక్కరికి ఇక్కడ పక్కన రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి హెచ్ఆర్లో వీళ్ళు ఉంటాయి కదా, ఇంకా పెద్ద పోస్టులు వాళ్ళవి. ఈ 3 floors. నేను ఫస్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనూ ఎంట్రన్స్ దగ్గర మాత్రమే ఎలా ఉంది కాబట్టి ఫోన్ ఇక్కడ మాత్రమే తీసాను ఎంతసేపు. మాకు ట్రైనింగ్ అయిపోయాక లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్ వచ్చి ఏముంటాయి, ఇంకా ఆకులు అలాంటివి ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ టైం ఇది లంచ్ ట్రై చేశాను ఆ రోజైతే. బట్ ఓకే, బాగానే ఉంది, టేస్ట్ అంత బ్యాడ్గా లేదు. బట్ స్పైసీ అయితే ఏమి ఉండదు కదా, ఇంకా స్పైసీ లేదు, ఏమీ లేదు. ట్రై చేశాను అలాగా. కాకపోతే మన ఫుడ్ అవైలబుల్ ఉంది కానీ ఆఫీస్లో, బట్ మనం ఇక్కడ ఫుడ్ తినలేము కాబట్టి బాక్స్ క్యారీ చేస్తే మంచిదని నేను క్యారీ చేద్దామని డిసైడ్ అయ్యాను. నా చేతిలో ప్లేట్ ఉంది, అందుకని చెప్పి రివర్స్లో వస్తుంది వీడియో అంతా.
ఇంకా వచ్చినట్టుగా ఇంకా తీసాను. అలా నా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి చేసుకొని సక్సెస్ఫుల్గా మొత్తం అంతా. అండ్ లంచ్ టైం వచ్చింది, ఫుడ్ తినేసేసి మొత్తం అంతా అయ్యింది. మళ్ళీ అగైన్ వాళ్ళు ఐడి కార్డ్స్కి ఫొటోస్ అవన్నీ తీసుకుంటానన్నారు లంచ్ అయిపోయాక. మొత్తం ఐడి కార్డ్స్కి పిక్స్ అవన్నీ తీసుకొని ప్రొవైడ్ చేస్తానన్నారు. వేరే ప్లేస్కి వచ్చేసాము. వాళ్ళు ఫొటోస్ తీసుకొని మాకు ఇంకా ఇక్కడ అంటే టైమింగ్స్, ఎవరెవరు ఏ టీం ఇవన్నీ కూడా మాకు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అండ్ మా వీసా, పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయమన్నారు. అలానే ఇంకా ఫైనల్గా ఫొటోస్ తీశారు, ఐడి కార్డ్ ప్రొవైడ్ చేశారు, వెల్కమ్ కిట్ కూడా ఇచ్చారు. ఇలా నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.